నరేంద్ర చౌదరి ఎవరంటే ఆయన ఒక ఛానల్ ప్రారంభించలేదు, ఒక నమ్మకాన్ని నిర్మించాడు. ఆయన ఒక ఛానల్ ప్రారంభించలేదు, హైందవ అఖండ జ్యోతిని వెలిగించాడు. ఆయన ఒక ఛానల్ ప్రారంభించలేదు, స్త్రీ శక్తికి సమున్నత స్థానాన్ని అందించాడు. ఆయన కళ మట్టి పరిమళాల్లో విత్తనంగా మొదలై మీడియా జగతిలో మహావృక్షమైంది. ఆయన తపన నిశ్శబ్దంగా ఉన్న తెలుగు తెరపై నిజాన్ని గర్జింపజేసిన పర్జన్యమైంది. ఆయన ఆలోచన కోటి కాంతుల దీపోత్సవాన్ని ప్రతి ఇంటి పూజ గదిలో నిత్య దీపంగా మార్చింది. నడక నేర్చుకుంటున్న తెలుగు టీవీ మీడియాకు పరుగు నేర్పిన టీవీ ఆయనే నరేంద్ర చౌదరి. తెలుగు మీడియా రంగంలో అతి తక్కువ కాలంలో మహోన్నతంగా ఎదిగి శిఖర సమానంగా నిలిచిన పేరేదైనా ఉందంటే అది నరేంద్ర చౌదరి. అప్పుడప్పుడే నడకలు నేర్చుకుంటున్న తెలుగు టీవీ మాధ్యమానికి పరుగును పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం నినాదంతో తెలుగు నాట సంచలనం సృష్టించిన ధీశాలి. పాచి వార్తలు, సద్ది వార్తలతో సణగడం కాదు, న్యూస్ అంటే ఫస్ట్ టు నో, ఫస్ట్ టు షో అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఎన్టీవీని స్థాపించి తెలుగు నేలపై వార్తలకు ఖచ్చితత్వంతో కూడిన వేగాన్ని జోడించారు. ఖమ్మం జిల్లా మట్టిలో పుట్టిన ఆ కలలు భాగ్యనగరపు గగనపు వీధిలో విజయ కేతనాలై ఎగిరాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నరేంద్ర చౌదరి కృషి, పట్టుదలే పెట్టుబడిగా హైదరాబాద్ చేరారు. వ్యాపారాల్లో రాణించి మీడియా రంగంలోకి ప్రవేశించారు. తెలుగు వార్తా జగతిలో ఒకేసారి పదుల సంఖ్యలో డిఎస్ఎన్జీలను పరిచయం చేసి సంచలనాలకు తెరలేపారు. వార్తల్లో విశ్వసనీయత, కార్యక్రమాల్లో సామాజిక స్పృహ, ప్రసారాల్లో నైతిక విలువలు ఇవన్నీ కలగలిసిన ఎన్టీవీ జన హృదయాల్లో పీఠం వేసుకొని కూర్చోడానికి ఎంతో సమయం పట్టలేదు. తెలుగు నేలపై 2007లో ప్రారంభమైన ఎన్టీవీ ఇంటింటి టీవీగా మారింది. బ్రేకింగ్ న్యూస్ వస్తుందంటే చాలు రిమోట్లో ఎన్టీవీ నంబర్ నొక్కాల్సిందే అన్నంతగా ప్రజల మనసులో ముద్ర వేశారు నరేంద్ర చౌదరి. అందుకే అతి తక్కువ కాలంలోని లీడింగ్ తెలుగు న్యూస్ ఛానల్గా ఎన్టీవీ అవతరించింది. వ్యాపార రంగంలో ఉన్న వారెవరైనా రూపాయి రాకపోకలనే లెక్కేసుకుంటారు. కానీ మీడియా రంగంలో లెక్కలు వేరుగా ఉంటాయి. నలుగురి జీవితాలు బాగుపడితేనే రూపాయి వచ్చినట్లు, పేదల బ్రతుకులు మారితేనే ఆదాయం సంపాదించినట్లు, సామాజిక స్పృహతో 10 మందికి మంచు చేస్తేనే, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తేనే కోట్లు కూడబెట్టినట్టు. ఆ ఆత్మ సంతృప్తి ముందు ఎన్ని వేల కోట్లు సంపాదించినా సాటిరాదు. అదే ఆలోచనతో తుమ్మల నరేంద్ర చౌదరి మీడియా రంగాన్ని ఎంచుకున్నారు. పలువురికి సాయం చేయాలనే పెద్ద మనసుతో ఎన్నో మానవీయ కథనాలను ఎన్టీవీలో ప్రసారం చేసి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. మంచి చేయాలనే తలంపు ఉంటే సరిపోదు, అది 10 మందికి పరివ్యాప్తం అవ్వాలని, తనలాగే మరెందరో ఆదర్శంగా నిలవాలని స్ఫూర్తిదాయక కథనాలతో ఎందరిలోనో సేవా తత్పరతను పెంపొందించేలా ఎన్టీవీలో కార్యక్రమాల రూపకల్పన చేశారు. ఆధునిక పోకడలతో పాశ్చాత్య విష వలయంలో కొట్టుకుపోతూ దేశభక్తి మర్చిపోయి జాతీయ గీతమేదో గేయమేదో తెలియక తికమక పడే యువతలో దేశభక్తి మోజులెత్తేలా చేశారు నరేంద్ర చౌదరి. జాతీయ గీతం కేవలం ఆలపించాల్సిన పాట కాదని హృదయాల్లో నిలిచిపోయే భావనగా మార్చారు. తరతరాలు అందరి గుండెల్లో మార్మోగేలా చేశారు. మన దేశం మన గీతం అనే నినాదంతో పాఠశాలల ప్రాంగణాలు దేశభక్తితో కంపించేలా, చిన్నారి పెదవులపై దేశ గౌరవం తళుక్కున మెరిసేలా, జనగణమన స్వరం తెలుగు నేలంతా ప్రతిధ్వనించేలా చేశారు. ఏదో మొక్కుబడి కార్యక్రమంలా కాకుండా ఒక ఉద్యమంలా తెలుగు నేలపై జాతీయ గీతం సంకల్పాన్ని ప్రజలకు అందించారు. జాతీయ గీతం ఆలపించగానే ఒళ్ళు పులకరించే భావం, కళ్లల్లో చెమరించే గర్వం, గుండెల నిండా ధ్వనించే దేశభక్తి అనుభూతిని విద్యార్థుల హృదయాల్లో నాటిన వ్యక్తి తుమ్మల నరేంద్ర చౌదరి. ఆయన ముందు చూపు కేవలం ఎన్టీవీ న్యూస్ ఛానల్ వరకే పరిమితం కాలేదు. ఆత్మను మర్చిపోయిన సమాజానికి ఆధ్యాత్మికతను రుచి చూపారు. భక్తి టీవీ ద్వారా సనాతన ధర్మం,
పురాణేతిహాసాలు, నైతిక విలువలను ప్రసారాలుగా కాదు ప్రజల జీవితాల్లో భాగంగా మార్చారు. హైందవ ధర్మోద్ధరణకు స్వామీజీలు, మఠాధిపతులు, జిఆర్ల, ప్రవచనకారులతో చర్చ గోష్ఠీలకు వేదికనందించారు. దైనందిన జీవితంలో భక్తి భావనలకు జీవం పోశారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరి ఇలా కైలాసంగా పరివర్తనం చెందుతుందంటే అది నరేంద్ర చౌదరి చూపిన చొరవ. చిరునవ్వుల పసిపాప నుంచి పండు ముదసలి బోసి నవ్వుల వరకు దివ్వెలుగా వెలిగింపజేశారు. హైందవ అఖండ జ్యోతి నలుదిశలా వెలుగులీనేలా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తెలుగు నేలంతా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నారు. చిన్న పొరపాటు కూడా లేకుండా దశాబ్దంన్నరగా నిరాటకంగా కోటి దీపోత్సవ తపస్సు చేస్తున్నారు. మనుషుల్లోని తమస్సును పారద్రోలి తేజస్సును నింపుతున్నారు. ముఖ్యమంత్రులు మొదలు గవర్నర్లు, న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి వరకు ఈ వేదికపై వేదాశీర్వాదం అందుకున్నవారే. భక్తి కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా మలిచిన ఘనత నరేంద్ర చౌదరికే దక్కుతుంది. అంతేకాదు సమాజ నిర్మాణంలో మహిళ పాత్రను గుర్తెరిగి కేవలం మాటల్లో కాదు మాధ్యమం రూపంలో ప్రోత్సహించిన ఘనత కూడా నరేంద్ర చౌదరికే సొంతం. భారతదేశంలోని మహిళలకే అంకితమైన తొలి టెలివిజన్ ఛానల్గా వనితా టీవీని ఆవిష్కరించారు. మహిళా శక్తికి ఓ వేదికను సృష్టించారు. అవనిలో సగం, అవకాశాల్లో సగం అనే నానుడికి కొత్త నిర్వచనమిస్తూ ఆశయంలోనూ సగమంటూ మహిళల కోసం ప్రత్యేక టెలివిజన్ను ప్రారంభించారు. స్త్రీలకు ఉపయోగకరమైన ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు. అబలలకు గొంతుకగా నిలిచారు. స్త్రీ మూర్తులకు ప్రేరణాత్మక కథనాలను అందించారు. స్త్రీ శక్తి గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పేలా వనితా ఛానల్ను నడుపుతున్నారు. మీడియా రంగం ద్వారా నరేంద్ర చౌదరి చేస్తున్న సేవను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయనను కేవలం ప్రతినిధిగా కాకుండా ప్రేరకుడిగా మారాలని కోరారు. శుభ్రత అంటే బాధ్యత అన్న భావనను ప్రజలకు తెలియజెప్పాలని స్వచ్ఛ భారత్ అంబాసిడర్ గా నియమించారు. తన ఛానల్స్ లో రూపొందించిన కార్యక్రమాలకు 6 సార్లు నంది అవార్డులు, 4 సార్లు జాతీయ టెలివిజన్ అవార్డులు అందుకున్నారు. ఇవి ఆయనలోని కార్యదీక్షతను, వృత్తి నైపుణ్యాన్ని చాటి చెప్పి మచ్చుతునకలు. ఆంధ్ర మహిళా సభ, భారతీయ విద్యాభవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ అండ్ కాలేజ్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో డైరెక్టర్గా సేవలందిస్తూ తరతరాల భవిష్యత్తు నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించి కార్యశీలురుగా నిరూపించుకున్నారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ కల్చరల్ క్లబ్ కు నేతృత్వం వహించి దక్షతకు ప్రతిరూపంగా నిలిచారు. ఎంచుకున్న రంగం ఏదైనా త్రికరణ శుద్ధిగా పనిచేస్తే ఫలితం ఉంటుందని నమ్మి నిరూపించిన నరేంద్ర చౌదరిని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. మీడియా అధిపతిగా పలు రంగాల వారితో కలిసిమెలిసి ఉన్న ఏనాడు విద్యుక్త ధర్మం విడిచిపెట్టని నిఖార్సైన మనిషి నరేంద్ర చౌదరి. ప్రభుత్వాధినేతలతో పరిచయాలున్న తామరాకు మీద నీటి బొట్టులా అంటిముట్టకుండా ఉంటూనే ప్రజాపక్షంగా పోరాడే అసలు సిసలు ప్రతిపక్ష నాయకుడాయన. ఎవరో ఒకరికి కొమ్ము కాసి ఏదో ఒకటి దక్కించుకోవాలనే కుచ్చిత బుద్ధి ఏ రోజు తన నీడనైనా తాకనివ్వని ముక్కుసూటి మనిషి. ఆకాశమంతా ఆయన గౌరవాన్ని మబ్బులతో కమ్మేయాలని ఇటీవలే కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. మబ్బు కమ్మేస్తే సూర్యుడు వెలుగు ఆగిపోతుందా? చీకటి చుట్టుముడితే వెలుగు వేదన పడుతుందా? నీలి నీడల నిశాచరాన్ని వేకువ కిరణమై చీల్చుతూ సూర్యోదయమవుతుంది. అరుణోదయ కాంతులతో ఆయన తేజస్సు మరింత వెలుగులీనుతుంది. అందుకు కాలమే సాక్షిగా నిలబడుతుంది.